ఓకేనా? నా పేరు దమ్ము కేశవులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయకర్తగా ఉన్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా డీడీ గారిని కలవడం జరిగింది. విషయం ఏంటంటే, కనిగిరిలో ఉన్నటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్ని క్లోజ్ చేస్తున్నారు అనే ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ సందర్భంగా మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకాశం జిల్లా డీడీ గారిని కలవడం జరిగింది. సార్తో కలిసినప్పుడు సారు చాలా సానుకూలంగా స్పందించారు. వారు ఏం చెప్పారంటే, మేము క్లోజ్ చేయటం లేదు, రెనోవేషన్ చేస్తున్నాము, ఆల్రెడీ ఒక 20 లక్షలు హాస్టల్కు కేటాయించున్నాము, పనులు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత హాస్టల్ను ఖచ్చితంగా ఉంచుతామని మాకు ఒక భరోసా ఇచ్చారు సారు. చాలా, ఎందుకంటే ఒక హాస్టల్ ఉంటే ఎంతో మంది ఎడ్యుకేట్ అయ్యి సమాజంలో అభివృద్ధి చెందాలనే ఆలోచన మాకు కూడా ఉంది. ఖచ్చితంగా తీయట్లేదు, హాస్టల్ను డెవలప్ చేద్దాము, మీరందరూ కూడా సహకరించాలి, మీ వంతుగా మీరు అడ్మిషన్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కువ మందిని హాస్టల్లో ఉండే విధంగా మీ వంతుగా మీరు కూడా ప్రయత్నం చేయమని మాకు చెప్పి ఉన్నారు. ఎందుకంటే హాస్టల్ కనిగిరి ప్రాంతంలో ఒక 70,000 మంది అటు ఇటుగా ఎస్సీ పాపులేషన్ ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఒక కనిగిరి పట్టణంలో హాస్టల్ లేకపోతే ఎంతో మంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఎడ్యుకేషన్ కు దూరం అయిపోతారు. కనిగిరి పట్టణంలో అలాంటి అవకాశం కానీ కోల్పోతే, ఇప్పుడు గత 46 సంవత్సరాల నుంచి ఆ హాస్టల్ రన్ అవుతుంది. అలాంటి హాస్టల్ ఈరోజు కానీ కోల్పోతే తర్వాత భవిష్యత్ తరాలకు అది ఎంతో నష్టం కలిగిస్తుంది. పేద ప్రజలు విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా హాస్టల్లో ఉంటేనే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని మేము డీడీ సార్ను రిక్వెస్ట్ చేసినప్పుడు సారు చాలా పాజిటివ్ గా స్పందించి, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము, ఆ హాస్టల్ తీసేయట్లేదు, మీరు వెళ్ళి రేపు ఏఎస్డబ్ల్యూ సార్ని కలిసి మీ వంతుగా మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ కూడా మీరు సపోర్ట్ చేసి ఆ కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉంటే పేద ప్రజలకు కూడా మోటివేట్ చేసి పిల్లల్ని కూడా జాయిన్ అయ్యే విధంగా, వాళ్ళు అక్కడ చదువుకునే విధంగా మీరు కూడా సహకరించాలని మాకు కూడా సారు ఒక సలహా ఇచ్చారు. అలా మేము కూడా మా వంతుగా ఆ ప్రాంతంలో ఉంటే పేద ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి హాస్టల్లో ఉండి చదువుకోవాలని మా వంతుగా మేము కూడా చెప్తాము. ఈ విషయంలో స్పందించినటువంటి డీడీ సార్కి మేము ప్రత్యేకంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వంతుగా మేము కష్టపడి పిల్లల్ని జాయిన్ చేసి హాస్టల్ నిలబెట్టుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటామని